ప్రైజ్ ది లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవములు, దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును. రోమీయులకు రాసిన పత్రిక 7:18. తన ప్రేమను మార్తా మరియలకు బయలుపరచుటకై మన ప్రభు పలుమార్లు బేతనియాకు వచ్చెను. అయితే ఆయన ప్రేమను గ్రహించుటకు వారికి సిద్ధపాటు అత్యవసరమాయెను. ఆయన మొదటిసారిగా వారిని దర్శించినప్పుడు వారి నిజస్థితి వారికి బయలుపరచుటకు వచ్చెను. మనము కూడా దేవుని ప్రేమను పూర్తిగా ఇష్టపూర్వకముగా అంగీకరించుటకు ముందు మన పాపపు చెడు స్థితిని ఎరగవలెను. రోమీయులకు రాసిన పత్రిక 7:18 పౌలు చెప్పుచున్న ప్రకారము మనలో మంచిదేదియూ లేదు. ఈ పాఠములు నేర్చుకున్నటకు అనేక సంవత్సరములు పట్టును. ఎందుకనగా మనలో మంచిదేదియూ లేదని తలంచుటకు ఇష్టపడము. బాహ్యముగా బేతనియాలోని ఆ కుటుంబము గౌరవనీయమైనది. వారు ప్రభువైన యేసును పరామర్శించి ప్రేమించిరి. వారు ఆయనలో తప్పులు పట్టుకొన చూచిన పరిసేలు వంటి వారు కారు. ప్రభు ఆ మార్గమున వెళ్ళినప్పుడెల్లా వారు ఆయనను ఆహ్వానించి ఎంతో గౌరవించిరి. బేతనియా యెరూషలేము నుండి యెరికోకు పోవు మార్గమందున్నది కనుక మన ప్రభు యెరూషలేము నుండి వచ్చినప్పుడెల్లా బేతనియా మార్గములో అనేక సార్లు ఆగి ఉండెను. ఆయన 8 పర్యాయములు బేతనియాను దర్శించినట్లు వ్రాయబడినను దానికంటే ఎక్కువ మార్లు దర్శించి ఉండవచ్చును. దేవుడు మరియ మార్తల కుటుంబ స్థితిని ఎరిగిన వాడైనందున వారిని పలుమార్లు దర్శించి వారిలో తన ఉద్దేశమును సఫలపరచగోరెను. ఆయన హృదయములను ఎరిగినవాడు కనుక వారి నిజ స్వభావము వారికి కనపరచుటకే మొదటిసారి ఆయన వారిని దర్శించెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.